లికా కేసులో సిబిఐ ఛార్జ్షీట్ పై మనం ఇప్పుడు చూస్తున్నాం. ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతోంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు జడ్జి కావేరి భవేజా. విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులు అందరూ. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫేర్ గా లేవు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీగా డాక్యుమెంట్స్ తమకివ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. సో డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ సెప్టెంబర్ 4 లోపు సప్లై చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో ఇక హైదరాబాద్ బయలుదేరనున్నారు ఎమ్మెల్సీ కవిత. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రస్తుతం ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉన్నారు. తనని కలిసేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు కవిత. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్. మీరు చూస్తున్న దృశ్యాలన్నీ ప్రత్యక్ష ప్రసారానివి. అక్కడ ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. పూర్తిగా అక్కడ వెహికల్స్ అన్ని కూడా రెడీ చేశారు. ఏ క్షణానైనా కవిత బయటకు రావచ్చు. సో ప్రస్తుతం అయితే సెప్టెంబర్ 11కు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి విచారణ వాయిదా పడిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే హైదరాబాద్కు బయలుదేరనున్నారు. సో కార్యాలయం బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక్కడ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో ల్యాండ్ అవుతారన్నట్టుగా తెలుస్తోంది. సో కవిత రాక కోసం ఇక్కడ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. 5.5 నెలల జైలు జీవితం అనంతరం బెయిల్పై విడుదలైన కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానంటూ హెచ్చరికలు పంపారు. తాను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి జగమొండిగా మార్చారంటూ నిప్పులు చెరిగారు. ఇకపై కొత్త కవితను చూస్తారని, తనని ఇబ్బంది పెట్టిన వారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team